చంపినారు కదరా గప్పుడా కొడతారా గప్పుడా కొడక చెత్తడా కొడక కాకి పుట్టినాయా గప్పుడా కొడక ఎక్కడికి దిగుతారా మీరు వచ్చి నన్ను గుద్దుతారేంట్రా పోండ్రా పోండ్రా పేడ మొహలారా పోండి సార్ 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 కాపాడండి సార్ బూతులతో చంపేస్తున్నాడు ఏంద్రా ఇదే నా వీళ్ళ గొడవ ఏంటో చూసుకో నా గోడంలో పను సరే ఎవరా మీరు ఏమైంది వాడంతగా రుసరుసలు ఆడుతున్నాడంటే మీరు ఏళ్ళు ఎక్కడ పెట్టారో ఎక్కడో కాదు సార్ మళ్ళీ చంపినారా గప్పుడా కొడక ఒరే సుబ్బిగా నువ్వు ఆగు నువ్వు ఎట్టరా ఇంతకీ మీరెవర్రా శ్రీమంతులు సార్ ఈ ఊరు కొత్త సార్ కొత్తనే అర్థమవుతోంది అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారు మీరు ఈ ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చేయడానికి వచ్చాం సార్ దత్తత తీసుకోవడానికి మీరెవర్రా మేము గవర్నమెంట్ లో ఉండేవాళ్ళం మేము ఉండే తిని తొంగోడానికా ఎన్నాళ్ళు ఊరు మీరు చెప్పు చేతిలో పెట్టుకుంటారు ఏంట్రా ఎక్స్ట్రా నన్నే కొడతావురా ఈ ఊరిని దత్తత తీసుకున్నావంటే నిన్ను దత్తత తీసుకున్నట్టే ఏంట్రా సినిమా డైలాగులా నా లైఫ్ లో ఎన్నో పనులు దత్తత తీసుకుని డెవలప్ చేశాను ఇంతవరకు నన్ను అడిగడం లేదు కానీ ఈయన అడుగుతాడు నీకు మెంటలా వెళ్ళండి ఇక్కడి నుంచి ఒక్కసారి దత్తత తీసుకున్న తర్వాత ఈ ఊరిని డెవలప్మెంట్ చేయకుండా వెళ్ళడం మా ఇంట వంట లేదు అంటే మీరు వెళ్ళరా వెళ్ళము ఇక్కడి నుంచి మమ్మల్ని కొడతావురా చూస్తాం చూస్తా నీ అంతు చూస్తాం నీ అంతు చూస్తాం చెప్తా ఏంద్రా మీరు చూసేది పండ్రా పండి రేయ్ మాతో పెట్టుకుంటున్నావు మాతో పెట్టుకున్న వాడికి రాత్రి గడిచింది లేదు నువ్వు పెట్టుకుంటున్నావు పొద్దున్న కల్లా సెవ్ అయిపోతావు మన ఊరికి ఏం జరిగిందో మొన్నేమో విఆర్ఓ గారు ఊరేసుకుని చచ్చిపోయారు ఈ రోజేమో పంచాయతీ సెక్రటరీ గారు ఊరేసుకుని చచ్చిపోయారు మన ఊర్లో ఏదో జరుగుతుందిరా లచ్చయ్య దేవుళ్ళలాంటి పంచాయతీ సెక్రటరీ ఏమైందో ఏమో ఊరేసుకుని జరగండి సైడ్ 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 జరగండి ఓ షిట్ $50 మిలియన్ రాత్రిపౌలు కష్టపడి ఆడింది ఒక్క దెబ్బతో పోయిందయ్యా బలరాం సార్ ఈ రామపురం వాసులకి తెగ నచ్చినట్టుందయ్యా ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ లేకుండా వేసుకుంటున్నారు ఏంటి సార్ ఊరి బలరాం సార్ బాడీని దించు ఓకే సార్ బలరాం సార్ సూసైడ్ లెటర్ లాంటిది ఏమైనా దొరుకుతుందేమో చూడు అలాగే సార్ సూసైడా కాదా సార్ సూసైడ్ లెటర్ సార్ చెప్పా కదా ఎస్ఐ గారు ప్రతిదీ మీకు ఆటలా ఉంది ఇది ఖచ్చితంగా మర్డర్ అని అర్థమవుతున్నది మీరు సూసైడ్ అంటారేంటి ఎస్ఐ గారు ఎవరో ప్లాన్ చేసి చంపారు చంపారా ఎలా చెప్పగలరు మీకు అర్థమవలేదా ఒక మనిషి 20 అడుగుల చెట్టెక్కి ఎగిరి ఊరేసుకుంటాడా ఏ ఎందుకేసుకోకూడదు చెట్టెక్కి తాడు కట్టుకుని ఎగిరి దూకొచ్చు కదా ఏం బలరాం అవును సార్ అంతే ఎస్ఐ గారు వెట్టకారం ఎక్కువయింది నీకు ఈ రామాపురంలో ప్రభుత్వ ఉద్యోగులంతా చచ్చిపోతుంటే ఏం చేస్తున్నారు మీరు ఇంతవరకు ఇక్కడ జరిగినవన్నీ ఆత్మహత్యలే అని నేను అనుకున్నాను కానీ ఇవి హత్యలని అర్థమవుతున్నది ప్రశాంతంగా ఉన్న ఈ రామాపురంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటూ పోతున్నారో అర్థం కావట్లేదు ఇవన్నీ ఆత్మహత్య కేసులే అని క్లోజ్ చేయడానికే వచ్చినట్టున్నారు మీరు దీన్ని రాజకీయంగా ఎక్కడ లేవని తాలో తెలుసు నాకు రండి పోదాం సార్ ఈ మనిషి అధికార పార్టీని బాగా కదిలించేటట్టున్నాడు సార్ కాని బలరాం కాని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించండి ఓకే సార్ 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 నిన్న వీళ్ళ సార్ సెక్రటరీతో గొడవ పడ్డారు మేము చూసినాం సార్ పొద్దున్నే చంపేస్తామన్నారు సార్ రేయ్ ఎవర్రా మీరు శ్రీమంతులు సార్ శ్రీమంతులు సార్ యా ఊర్రా మీది హైదరాబాద్ సార్ ఎందుకొచ్చారా ఇక్కడికి ఊరిని దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేద్దాం సార్ రేయ్ ఏంట్రా తెక్కగా మాట్లాడుతున్నారు లోపలేసి 4 తన్నులు తంతే నిజాలు చెప్తారు సార్ వీళ్ళు బలరాం వాళ్ళకేం తెలియదు వాళ్ళని వదిలే థ్యాంక్స్ సార్ మళ్ళీ ఇటువైపు రామ్ సార్ అమ్మయ్య రేయ్ సార్ నేను పిలిచినప్పుడల్లా చెప్పిన చోటుకల్లా వస్తూ ఉండాలి అలాగే సార్ అలాగే సార్ వెళ్ళొస్తాం బలరాం బండితే అన్ని ఊళ్ళలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మన రామాపురంలో ఏంట్రా ఆ రైతులకి ఏదో చేద్దామని వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతున్నారు. అసలేం జరుగుతుందో ఏంటో మన రామాపురంలో.
రే ఏంట్రా మాట్లాడితే ఇంటికి వచ్చేస్తావా? సిటీలో మాట్లాడితే ఊర్లోకి వచ్చావు, టెంపుల్లో మాట్లాడితే ఇంటికి వచ్చావు. ఏంట్రా నీ ధైర్యం? నువ్వే నా ధైర్యం. మా ఇంట్లో 100 మంది ఉన్నారు, నిన్ను చూసి చంపేస్తారు. లేడిని వేటాడాలని మనసులో ఉండాలే గాని పులి 100 మందిలో ఉన్నా వస్తుంది, జింకల మందలో ఉన్నా వస్తుంది. అది దాని నైజం. ఇలా నీ కౌగిట్లో చచ్చిపోవాలనిపిస్తోంది. సింక్ అవ్వలేదు. ఇప్పుడు సింక్ అయిందా? అమ్మో, మా నాన్న లేచినట్టున్నాడు, నిన్ను చూసి చంపేస్తారు. వదులురా, వదులు. హే వదులు, వదులు. అవును, నువ్వేంటి ఇంతవరకు మేల్కొనే ఉన్నావు? ఏం లేదు, నిన్ను చూశాక నిద్ర పట్టడం లేదు. వద్దులు బాబు, వద్దులు. నీకేమో భయం లేదు, నాకు మాత్రం చచ్చంత భయం ఉంది. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. తప్పదంటావా? తప్పదు. ఆగు, నేను చూస్తాను, అప్పుడు వెళ్ళు. ఓకేనా? ఉండు, ఇక్కడే ఉండు. రా, ఎవరు లేరా? వెళ్ళాలా? రా. వెళ్ళాలా అఖి? రా. ఇలాగే వెళ్ళిపోవాలా? అవును. అది కాదు, ఏం తీసుకోకుండా వెళ్ళిపోవాలా అని. ఇంత కష్టపడి వచ్చాను కదా, ఇలానే వెళ్తే ఏం బాగుంటుంది? అవును. హే మొగడా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? మరి పులన్నా, వేటన్నా? ప్లీజ్ 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 ప్లీజ్, వెళ్ళు 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 వెళ్ళు. అర్థం చేసుకోవచ్చు కదా, వెళ్ళు. అబ్బా, ఏం మొగడ విషయం నువ్వు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? అబ్బా, సరే అయితే అయితే ఒక హక్, ఒక కిస్. ఇది ఎలా ఉందో తెలుసా? చిన్న పిల్లని గారబం చేస్తూ ముద్దు పెడుతున్నట్టుంది. నాకు ఇలా వద్దు. నాకు ఇదైతే ఇప్పుడొద్దు. ఇది సరైన సమయమైనా కానీ ఇప్పుడొద్దు. మరొస్తా. రామ్, మరి వెళ్తావా? ఎంత ఇష్టం ఉన్న దానివి అక్కడ నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు? అవన్నీ రేపు చెప్తా బాబు. అంటే రేపు రాత్రి మళ్ళీ రమ్మంటావా? రేపు నేనే వస్తా, సిరిపురం కొండ మీద ఉన్న గుడి దగ్గరికి. ఓకేనా? పక్కనా? పక్కా బాబు, పక్కా. వెళ్ళు. రేపు పొద్దున నేను కలుస్తా కదా, వెళ్ళు. అమ్మయ్య.
తప్పించుకున్నాడు కొడుకు.